భారత యుద్ధంలో ఒక పరమరహస్యం ఏమిటంటే, కర్ణుడికి భీముడు దొరికాడు, ధర్మరాజు దొరికాడు, నకులుడు దొరికాడు, సహదేవుడు దొరికాడు, అర్జునుడు తప్ప అందరూ దొరికారు. వాళ్ళందరినీ కుంతీదేవికి ఇచ్చిన మాట ప్రకారం కర్ణుడు వదిలేశాడు అనేది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకో రహస్యం చెప్పనా, ఇదే లక్షణంతో భీముడు కర్ణుడిని వదిలేశాడు. ఆ విషయం ప్రచారం కాల. భీముడు పనికిమాలినవాడు అయ్యాడు. ఇక్కడ కర్ణుడు దొరకడానికి ముందు రోజు కూడా కాదు, నిజం చెప్పాలంటే ఒక 3 గంటల ముందు భీముడు కర్ణుడు దొరికాడు. ఇలాగే జాలిపడి వదిలేశాడు భీముడు, శల్యుడు చెప్పడం వల్ల. ఎందుకని, భీముడికి కర్ణుడికి యుద్ధం జరిగింది, ద్వంద్వ యుద్ధం. అది కూడా బాణాలతో జరిగింది. గదా యుద్ధం అయితే కర్ణుడు 5 నిమిషాలు నిలబడ్డ అవుటే. బాణయుద్ధం జరిగింది. బాణయుద్ధంలో కర్ణుడు భీముడి కంటే పరాక్రమవంతుడు, అర్జునుడి కంటే కాకపోవచ్చు, కానీ భీముడి కంటే పరాక్రమవంతుడు, నైపుణ్యం ఉన్నవాడు. భీముడికి బ్రహ్మాండమైన నైపుణ్యం ఉంది, కానీ కర్ణుడు అంత లేదు. తేడా పాడాలు ఉంటాయి కదా, 95 మార్కులు 92, 92 90 దాటాయంటే అలాగా. ఈ తేడాపాడాల్లో ఉన్నప్పటికీ భీముడు ఒక దశలో కర్ణుడిని మూర్చిపోయేలా చేశాడు. రథంలో కర్ణుడు మూర్చిపోయాడు. వెంటనే ఒళ్ళుమండి భీముడికి ఈ కర్ణుడు ద్రౌపదిని అన్న మాట గుర్తొచ్చింది. 5 భర్తలు నిన్ను కాపాడలేకపోయారు ఓ వ్యభిచారిని, నువ్వు ఇక్కడ ఎవరిని చేసుకుంటే అడిగేవాడెవడు 6వ వాడిని చేసుకో అన్నాడు. బంధకి అన్నాడు. బంధకి అంటే సంస్కృతంలో వ్యభిచారి అయిన స్త్రీ అని అర్థం. అంత మాట అంటావురా, నా పెళ్ళాన్ని పట్టుకుని ఇప్పుడు నాకు దొరికావురా అని భీముడు రథం నుంచి దూకి కత్తి తీసుకుని నాలిక కోసేద్దామని వెళ్ళాడు. కర్ణుడు రథం మీదకు దూకి నాలిక కోసేద్దామని, ప్రాణం తీద్దామని కాదు. ఎందుకంటే ప్రాణాలు అర్జునుడు తీస్తాడని చెప్పాడుగా, ప్రతిజ్ఞ చేశాడుగా, మరి ఆయనకు అవకాశం ఇయ్యాలిగా అని కత్తి తీసుకుని రథం మీదకు దూకాడు. కర్ణుడు జుట్టు పట్టుకున్నాడు, రథంలో పడిపోయి ఉంటే నాలిక కోసేద్దామని. వెంటనే శల్యుడు అన్నాడు, అల్లుడు ఒక్క విషయం విను, నీకు తెలుసు తెలీదు ఆవేశంలో ఆలోచించట్లా. మూర్ఛపోయిన వాడికి ఏ అవయవం తెగినా సరే ప్రాణం పోతుంది. మూర్ఛపోయిన వాళ్ళ విషయంలో మన ఎదురుగా ఏమైనా జరిగితే జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళకు పొరపాటున ఏదైనా బ్లేడుతో కానీ మేకుతో కానీ ఎవరైనా గాయం చేస్తే విపరీతంగా రక్తస్రావం జరుగుతుంది. అది అతనికి తెలియదు కాబట్టి ప్రాణం పోతుంది. మనం మెలకుగా ఉంటే రక్తస్రావం జరుగుతుంటే ఆపుకుంటామండి. ఎవరూ చూడకుండా అలా వదిలేసామనుకోండి, ధారగా వెళ్ళిపోతుంది, మొత్తం శరీరంలో రక్తం అంతా వెళ్ళిపోతుంది. వాటర్ ట్యాంకులో ఎక్కడ చిల్లు పడినా సరే మొత్తం పోతుంది కదా క్రమంగా. అలాగే అంటే మూర్చిపోయిన వాడి విషయంలో జాగ్రత్త ఏమిటి అంటే, వాడికి ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎక్కడైనా రోడ్డు మీద మూర్చిపోయాడు అనుకోండి, ఏదైనా అనుకోకుండా మేకు మీద పడితే, ఇనప తీగ మీద పడితే వాడు ఒళ్ళు చీరుకుంది అంటే ఒక అరగంటలో పోతాడు. అది చీరుకోకపోతే అక్కడే ఉంటాడు, తేరుకుంటాడు. ఎవరైనా కాస్త నీళ్లు కొడితే రావచ్చు. లేదు కొంతమంది ఏవో తాళం చెవులు ఇవి చేతుల్లో పెడతారు, అది కూడా చికిత్సే కావచ్చు.